హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ వాళ్ళ మామయ్య ఫోన్ చేసి ప్రణతిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వెళ్తున్నాను అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తుంది. ఇంతలో అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రణతిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి అవన్నీ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుందంట అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కమల్ శ్రీకర్ మాత్రం వదిన ఏం చేసినా సరే కరెక్ట్గానే చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న ప్రణతిని డిశ్చార్జ్ చేసి నేరుగా అవని వాళ్ళ ఇంటికే తీసుకొని వెళ్తున్నారా? అయితే పడండి పడండి, మనం కూడా వెళ్దాము. ప్రణతి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో నాకు చూడాలని ఉంది అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ అయితే నువ్వేమీ అంత కంగారు పడనవసరం లేదు, ప్రణతిని మనకన్నా చాలా చక్కగా చూసుకుంటుంది, అవని ఆ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి అయితే వాళ్ళ ఆయన వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ అయితే అవును, మనకన్నా చాలా బాగా చూసుకోగలరు, ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది. అయినా ఇంత జరిగిన తర్వాత కూడా మన ఎవ్వరికీ తెలియకుండా హాస్పిటల్లో ప్రణతిని జాయిన్ చేసి ఇవన్నీ చేయించింది అంటే అవని నీ కోసం అర్థం కావటం లేదా? అవని ఏదైనా సాధించగలదు చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజేంద్ర ప్రసాద్ వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం చాలా కోపంగా అవనిని తలుచుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ నాకు ఒక్కటే అర్థం కావటం లేదు, ఆ హాస్పిటల్ బిల్ అవని ఒక్కటి ఎలా కట్టిందో ఏమో, ఆ విషయం మాత్రం నాకు అర్థం కాలేదు, ఎన్ని ఇబ్బందులు పడిందో ఏంటో అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని నన్నే కదే 50,000 అడిగింది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కమల్ శ్రీకర్ వాళ్ళు మాత్రం అవని వదిన ఎన్ని కష్టాలు పడి ఆ డబ్బులు కట్టిందో, ఎలా కట్టిందో, ఎలా వచ్చాయో ఏంటో అని చెప్పేసి అవనిని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాను. ఎలానైతే నేను మన ప్రణతి ఇంటికి వచ్చేసింది, పదండి మనం కూడా వెళ్ళి చూద్దాం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్